హాయ్! గుడ్ ఈవినింగ్. కొన్నిసార్లు మనం పిల్లలకు కొన్న కొన్ని ప్రొడక్ట్స్ మనకు కూడా యూజ్ అవుతున్నాయి కదా అనిపిస్తది. ఎస్పెషల్లీ సెల్ఫ్ అవేర్‌నెస్, ఎమోషన్ కంట్రోల్, కామ్‌గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివి. ఇవన్నీ కిడ్స్ కోసం అనుకుంటాం. కానీ కిడ్స్‌తో పాటు యాజ్ ఏ పేరెంట్‌గా, యాజ్ ఏ టీచర్‌గా మనకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాయి. అలాంటిదే రీసెంట్‌గా నేను చూసిన ఒక ప్రోడక్ట్. అదే ఎమోషనల్ ఫ్లాష్ కార్డ్స్. అంటే ఈచ్ ఫ్లాష్ కార్డ్‌లో ఒక ఎమోషన్ ఉంటుంది. అది ఎలా కంట్రోల్ చేయాలో దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. యెస్, ఇది కిడ్స్ ప్రోడక్ట్‌లా కనిపించినా ఇది ఎంటైర్ ఫ్యామిలీకి చాలా అవసరం. నాకు తెలిసి ఇది ఎంటైర్ ఫ్యామిలీ ప్రోడక్ట్ అనే అనాలి. నేను తీసుకున్న ఫోటో జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాను. కానీ ఇలాంటివి మార్కెట్లో చాలానే ఉన్నాయి. మీ పిల్లల ఏజ్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాటిని బట్టి సర్చ్ చేసి మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను తీసుకున్నది ఈ ఎమోషనల్ ఫ్లాష్ కార్డ్స్. ఈ ఎమోషనల్ ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే ఈచ్ ఫ్లాష్ కార్డ్లో ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ నేమ్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఆ కార్డ్ బ్యాక్ సైడ్ మనం ఆ ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా రాసి ఉంటుంది. నెక్స్ట్ మనం జస్ట్ ఆ పిక్చర్ చూడగానే ఆ ఎమోషన్ ఏంటి అనేది కూడా పిల్లలు ఐడెంటిఫై చేయగలుగుతారు. సపోజ్ జస్ట్ మనం ఒక పిక్చర్ని చూపించి నీకు ఈ ఎమోషన్ ఎలా కనిపిస్తుంది అని మనం పిల్లల్ని అడగొచ్చు. అది ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఎయిదర్ అది హ్యాపీ ఫేస్ ఆర్ సాడ్ ఫేస్ ఆర్ సర్ప్రైజ్ ఫేస్ ఏదో ఒకటి చెప్తారు. సో వాళ్ళు జస్ట్ ఒక ఎమోషన్ని నేర్చుకుంటారు. సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక కార్డ్ తీసుకున్నప్పుడు సపోజ్ ఐఎమ్ ఫీలింగ్ ఎంబారస్డ్ అన్నప్పుడు నీకు ఎంబారస్డ్గా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అది కూడా బ్యాక్ ఉంటుంది. లైక్ టేక్ ఎ 10 బ్రేత్స్ అని, లేదంటే డ్రింక్ సమ్ వాటర్ అని, లేదంటే టేక్ బ్రేక్ అని, లేదంటే ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ అని, లేదంటే హగ్ సంబడి అని, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ వేస్లో ఉంటుంది. అది ఓన్లీ పిల్లలకే కాదు మనకు కూడా సీరియస్లీ అవసరం. అది నాకు కూడా వర్కౌట్ అయింది అనిపించింది. నెక్స్ట్ వచ్చి సపోజ్ మనం పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా నాకు చిరాగ్గా ఉంది అంటే వెళ్ళు, ఈ వయసులో నీకు చిరాకేంటి అని పక్కకు పంపించకుండా నీకు ఎందుకు చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకు నువ్వు సాడ్గా ఉన్నావు, జస్ట్ ఒకవేళ సాడ్గా ఉంటే ఒకసారి నీ ఎమోషన్ కార్డ్ ఓపెన్ చేయి, అక్కడ ఏముంది, నీ సాడ్నెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళకే ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ వాళ్ళు దానికి కంప్లీట్గా అలవాటు పడతారు. మనం ఫస్ట్ ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేస్తామో మీన్స్ సపోజ్ మనకి కూడా నాకు కూడా ఈరోజు టైర్డ్గా ఉంది అనుకుంటే నాకు ఈరోజు టైర్డ్గా ఉంది కొంచెం ఆ ఎమోషన్ కార్డ్స్ తీసుకొస్తావా, ఎలా ఉందో చూస్తాను, ట్రై చేస్తాను అని చెప్పి మనం మనకి కూడా యూస్ చేసినట్లు ట్రై చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా మన కిడ్స్ ఏజ్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాళ్ళు ఒక 2 to 4 years ఏజ్ మధ్యలో ఉన్నట్లయితే ఒక బిగ్ పిక్చర్స్ ఉన్నట్లు, బేసిక్ ఎమోషన్స్ చిన్న ఎమోషన్స్ ఉన్నట్లు అవి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సపోజ్ వాళ్ళు 5 to 7 yearsలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎమోషన్తోనూ సిచ్యువేషన్తోనూ కనెక్ట్ అయ్యే కార్డ్స్ ఉంటాయి, వాటిని తీసుకోవాలి. సపోజ్ ఇది నాది సెకండ్ కిట్. ఈ కిట్లో ఏముంది, ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు. అది ఏ సిచ్యువేషన్, సపోజ్ ఒక బర్త్డే పార్టీ అయితే అందులో ఎన్ని ఎమోషన్స్ కిడ్స్ చెప్పగలరు అనేది. ఇది కొంచెం ఫస్ట్ దానికంటే కూడా నెక్స్ట్ వర్షన్ అనుకోవచ్చు. నెక్స్ట్ 8+ years ఉంటుంది, వాళ్ళకి ఎమోషన్ ప్లస్ క్వశ్చనరీ టైప్లో ఉంటుంది, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన పిల్లల ఇంట్రెస్ట్, వాళ్ళ కార్టూన్స్ ఇష్టమా, అలా అయితే కార్టూన్ బేస్డ్ ఉన్నవి, లేదు వాళ్ళకి రియల్ ఫేసెసే ఇష్టం
అలా అయితే రియల్ ఫేసెస్ ఉన్నవి లేదు, వాళ్ళకి స్టోరీ బేస్డ్ ఇష్టం, దెన్ యూ కెన్ చూస్ స్టోరీ బేస్. ప్రెజెంట్ మార్కెట్లో చాలా ఉన్నాయి, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా. కానీ ఏదో ఉన్నాయి కదా, ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కదా అని బ్లైండ్గా కొనొద్దు. ఫస్ట్ మీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని, అక్కడున్న లాంగ్వేజ్ కూడా మీకు కంఫర్టబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రతి పిక్చర్లో ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్గా ఉండాలి. దాంతోపాటు మా అబ్బాయి చేసిన చిన్న ఒక గేమ్ లాగా క్రియేట్ చేసింది కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే ఒక 5 ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని దాంతో తను ఒక స్టోరీ నెరేట్ చేసి చెప్పాడు. దీనివల్ల ఏంటంటే జస్ట్ వాళ్ళకు కూడా అసలు ఎంతవరకు అర్థమైంది, ఏమర్థమైంది, దాని నుంచి ఏ పాజిటివ్ పాయింట్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దెన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, పాజిటివ్ వేలో ఉందా నెగిటివ్ వేలో ఉందా అన్నది కూడా అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ మనం సరిగ్గా యూస్ చేస్తే ఇట్స్ ఏ వండర్ఫుల్ టూల్, లేదంటే ఇట్స్ ఏ కబోర్డ్ డెకరేషన్ అంతే. ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అనిపిస్తే జస్ట్ లైక్ అండ్ షేర్. మీ పిల్లల ఏజ్ కూడా వన్స్ కామెంట్ హియర్, అంటే ఏ పిల్లలు పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బుక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను సజెస్ట్ చేయడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.